బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు సుమిత్రా నందన్ గారు అయితే మనతో పాటు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అయితే అసలు కవిత గారిని ఎందుకు సస్పెండ్ చేశారు, ఏం జరిగి ఉంటుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. అసలు ఏం జరిగింది మేడం? ఉన్న పలంగా కవిత గారిని ఎందుకు ఇలా సస్పెండ్ చేయాల్సి వచ్చింది? బీఆర్ఎస్ పార్టీలో చాలా మందికి, అంటే ఇప్పుడు మనకి హైదరాబాద్ నుంచే కాకుండా మనకి తెలంగాణ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే. కానీ ఒక్కసారి ఇలా సడన్గా జరగడం అనేది అందరికీ షాక్కు గురి అయినట్లు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది? మొదటగా ఇది సడన్ నిర్ణయం కాదండి. చాలా అవకాశాలు ఇచ్చి, చాలా సమయం ఇచ్చి, వేచి చూసి మార్పు వస్తుందేమనేటువంటి ఆలోచనతోని ఆగి ఆగి తీసుకున్నటువంటి నిర్ణయం. ఇప్పటికే 60 లక్షలకు పైగా కుటుంబ సభ్యులు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి అందరూ ఇంకా వేచి చూడడం సరికాదు అనేటువంటి సందర్భంలో ఈ నిర్ణయం మా పార్టీ అధినేత, ఉద్యమ దళపతి కేసీఆర్ గారు తీసుకోవడం జరిగింది. వారి నిర్ణయం మాకు శిరోధార్యం, పార్టీ కార్యకర్తలకు, నాయకత్వం అందరికి కూడా పూర్తి స్థాయిలో ఆమోదయోగ్యం. ఎందుకంటే దూరదృష్టి కలిగినటువంటి మహానేత కేసీఆర్ గారు ఆయన ఒక్కడిగా బయలుదేరి ఇవాళ 60 లక్షలకు పైగా మంది సభ్యత్వాన్ని కలిగి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండ్రు. 10 సంవత్సరాల రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించిండ్రు. అటువంటి కేసీఆర్ గారు ఆషామాషిగా ఈ నిర్ణయం తీసుకోరు. కడుపు తీపి కన్నా ఆయనకు పార్టీ ఎక్కువ. ఇప్పుడు పార్టీ ఈ 21 నెలల పాలనలో చూస్తే రాష్ట్రం ఆగమైపోతా ఉంది. తెలంగాణ ప్రజానీకం యావత్తు బీఆర్ఎస్ఏ కావాలి, కేసీఆర్ఏ కావాలి అనుకుంటున్నటువంటి సందర్భంలో పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అనేటువంటి మాట ఏదైతే ఉన్నదో అది తీవ్రంగా గ్రహించాల్సినటువంటి అంశం. ఆ కారణంగానే ఈ చర్యలు తీసుకోక తప్పనిసరి పరిస్థితి. అనేక అవకాశాలు ఇచ్చి చూసిరు తనకి. తను మాట్లాడిన సామాజిక తెలంగాణ అన్నారు. చాలా మంది ఏమనుకుంటున్నారంటే కన్న కూతురే కదా, మళ్ళీ ఒక అవకాశం ఇచ్చి ఒకసారి చెప్పి చూస్తే వింటుండే కావచ్చు, ఇలా ప్రవర్తించకపోతుండే కావచ్చు అని చెప్పేసి కూడా అనుకుంటూ ఉన్నారు. సో అలా చెప్పి చూసారా అని చెప్పేసి కూడా ఒక డౌట్ ఉంది అందరికి. ఆ ప్రయత్నాలన్నీ జరిగినట్టే అనిపించింది. సారు కేసీఆర్ గారు దూతల్ని కూడా పంపించారు. ఆ ప్రయత్నాలన్నీ జరిగినాయి, చెప్పడము, మాట్లాడడం అన్ని జరిగినాయి. అయినా తీరు మారని ధోరణి. ఎవరో తెలంగాణ ద్రోహులు, తెలంగాణకు వ్యతిరేకించి తెలంగాణకు నష్టం చేసేటువంటి పార్టీల భుజాల మీద తాను తుపాకీగా మారి పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అనేటువంటి మాట మాట్లాడిందో అది తీవ్రంగా ఖండించదగ్గ విషయము. కాబట్టే ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. అన్ని రకాలుగా గత మే మాసం నుంచి తన అసంతృప్తిని, మే 1 నుండి అసంతృప్తిని వ్యక్తపరుస్తూ వస్తున్నారు కవిత గారు. మే 1 ఇన్ని మాసాల సమయం ఇచ్చిండ్రు. సార్ని విభేదించినా సార్ మౌనంగానే ఉన్నారు. కేటీఆర్ గారిని విభేదించినా మౌనంగానే ఉన్నారు. అనేక సందర్భాల్లో జగదీష్ రెడ్డి గారిని విభేదించినా మౌనంగానే ఉన్నారు. అనేక సందర్భాల్లో ఆమెకు అవకాశం ఇచ్చి చూసిండ్రు. చివరిగా యావత్తు తెలంగాణ బీఆర్ఎస్ఏ కావాలి, కేసీఆర్ పాలనే కావాలి, రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ ఆగమైపోతుంది, అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతుంది, కేసీఆర్ఏ కావాలి, బీఆర్ఎస్ఏ కావాలి అంటున్న సందర్భంలో పార్టీ ఉంటే ఎంత, పోతే ఎంత అనే మాట అది తీవ్రంగా వ్యతిరేకించదగ్గ అన్నట్లు కూడా, అంటే ఎప్పుడు లేదు హరీష్ రావు గారి మీద కూడా ఏవైతే కొన్ని కామెంట్స్ చేశారో, సో దాని మీద కూడా మీరు ఏమంటారు? అంటే ఎప్పుడు లేనిది హరీష్ రావు గారి మీద కూడా అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? పార్టీకి కూడి భుజం. మరి వాళ్ళు తన మాటతో అలిగేమైనా పక్కన తప్పుకుంటే మరి పార్టీ నష్టం జరగాలనే ఆలోచన మరి ఏంటో తెలియదు. మొత్తానికి నేను ఇందాక చెప్పిన కదా, తెలంగాణ ద్రోహులు, తెలంగాణకు నష్టం చేస్తున్నటువంటి పార్టీలకు భుజాల మీద ఈమె గన్నుగా, తుపాకీగా మారిన సందర్భాన్ని అయితే చూస్తా ఉన్నాం కవిత గారు. మరి ఇది పార్టీకి, ఎందుకంటే బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణను సాధించినటువంటి కేసీఆర్ గారి నాయకత్వంలో మాత్రమే తెలంగాణకు మేలు జరుగుతుంది, తెలంగాణకు న్యాయం జరుగుతుంది, తెలంగాణ ప్రజానీకం కళలు నెరవేరుతాయి, సుభిక్షమైనటువంటి సుఖశాంతుల తెలంగాణగా ఉంటుంది. ఈ 21 నెలల్లో ఈ మార్పు తెచ్చినటువంటి నాశనము, విధ్వంసము చూస్తూ ఉన్నారు. మరి ఆ కేసీఆర్ గారు మళ్ళీ రావాలి, ఎప్పుడు ఇంకా 3 ఏళ్ళు గడుస్తుందా అని ప్రజలు ఎదురు చూస్తున్న సందర్భంలో మరి ఇట్లాంటి మాటలు మాట్లాడడం, అటు హరీష్ రావు గారిని, ఇటు కేటీఆర్ గారిని, ఇటు సంతోష్ గారిని
గారిని అందరిని వ్యతిరేకిస్తూ మాట్లాడడం, ఒక్కొక్కరుగా ఆమె మాట్లాడుతూ ఉంటే ఇది తీవ్రంగా వ్యతిరేకించదగ్గ విషయమే. కవిత గారితో కలిసి పనిచేసిన వ్యక్తిగా బాధాకరమే. తను అలా మాట్లాడకూడదు, పార్టీ నిర్ణయం ఇట్లా జరగకూడదు, కష్టకాలంలో పార్టీకి అండగా మేమంతా ఉన్న సందర్భంలో తను కూడా అండగా ఉండాలి, పని చేయాల్సింది, ఇట్లాంటి మాటలు మాట్లాడి మరి 60 లక్షల మంది కుటుంబ సభ్యులు వాళ్ళందరూ ఇంకెప్పుడు చర్యలని ప్రశ్నిస్తున్నటువంటి సందర్భంలో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదు. మా కేసీఆర్ గారి నిర్ణయం మాకు శిరోధార్యం, మా అందరికీ ఆమోదయోగ్యం. ఆయన అడుగుజాడల్లో మేము నడుస్తాం. జై తెలంగాణ, జై కేసీఆర్. సో మేడం మీరు కూడా చెప్పండి. అంటే కవిత గారు రీసెంట్‌గా కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు రీసెంట్‌గా ఏవైతే చేసిందో గతంలో కూడా కేసీఆర్ చుట్టే దయ్యాలున్నారు అని చెప్పేసి కూడా అనడం జరిగింది. అంటే ఎవరిని ఉద్దేశించి అన్నదని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఆమె మనసులో ఎవరి గురించి ఉద్దేశం ఉందో నిన్న తెలిసిపోయింది కదా ప్రెస్ మీట్లో మాట్లాడినప్పుడే తెలిసిపోయింది ఎవరి గురించి ఉద్దేశించి చెప్పిందో. మొత్తం యావత్ తెలంగాణ మొత్తం గమనించింది, యావత్ తెలంగాణ కూడా చూసింది ఆమె ఎవరిని ఉద్దేశించి అలా మాట్లాడింది అనేది. ఈరోజు తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే తెలంగాణ ప్రజలకు నష్టం జరుగుతుందో ఇవన్నీ ఏమి పట్టించుకోకుండా ఒక విభేదాలు ఏమైనా ఇంట్లో విభేదాలు ఇంట్లో మాట్లాడుకుంటాం. కానీ బయటకు వచ్చి గత 3-4 నెలల నుంచి కవిత గారు ఈడ మాట్లాడడం చాలా బాధాకరం. ఎందుకంటే ఇవాళ ఒక పెద్ద దిక్కు ఏదైతే కేసీఆర్ గారు ఉన్నారో వారికి అండదండలుగా ఉండి ఒక మహిళా విభాగానికే ఒక పెద్ద దిక్కుగా ఉంటుందని ఆశించిన మేము మహిళా లోకం ఇవాళంతా. అంటే మీరనే కాదు, మేము కూడా ఒక తెలంగాణ ఆడబిడ్డగా ఇప్పుడు బతుకమ్మ అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది కవితక్క గారు. సో అలాంటిది బీఆర్ఎస్ పార్టీలో సడన్ గా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అనేది, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇంకా సస్పెండ్ చేయడం అనేది, సో మీకు ఎలా అనిపిస్తుంది ఇది? ఆమె సస్పెండ్ చేయడం అనేది కేసీఆర్ సార్ తీసుకున్న నిర్ణయం. అది ఎందుకు తీసుకున్నారు అనేది గత 4 నెలల నుంచి మనం చూస్తున్నాము. ఆమె వ్యతిరేకంగా మాట్లాడడం చూస్తున్నాము. ఆమె ఏదైతే ఎవరిని ఉద్దేశించి అయితే ఇలా మాట్లాడుతుందో అదంతా గమనిస్తున్నారు. ఇదంతా చూసి నిర్ణయం తీసుకున్నారు సారు. ఏదైతే సొంత కూతురు అని కూడా చూడకుండా, అంటే పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు పార్టీ కోసం పని చేయాల్సిందే తప్ప తెలంగాణ కోసమే చేయాలి, పార్టీ కోసం పని చేయాలి. కానీ ఇలాంటి విమర్శలు ఎవరైనా చేస్తే అందరికీ ఇదే గతి పడుతుందని కేసీఆర్ గారు ఇవాళ నిరూపించుకున్నారు. థ్యాంక్ యూ. బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరోష గారు అయితే ప్రస్తుతం మనతో పాటు అయితే ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం, కవిత గారిని ఈరోజు సస్పెండ్ చేయడం జరిగింది కదా బీఆర్ఎస్ పార్టీ నుంచి. అసలు ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది? ఉన్న పలంగా అసలు ఏం జరిగింది? ముందుగా మా బీఆర్ఎస్ పార్టీ అధినాయకులైన కేసీఆర్ గారు ఈ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తున్నాము. కవిత గారు నిన్న ఏదైతే ప్రెస్ మీట్లో మాట్లాడింది అది కొంచెం పార్టీకి నష్టం కలిగించేలా ఉన్న సందర్భంలో ఏదైతే పార్టీకి నష్టం కలుగుతుంది కాబట్టి కార్యకర్తల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. సో దీన్ని మేము స్వాగతిస్తున్నాము. అంటే కవిత గారికి ఒకసారి కూర్చొని మాట్లాడితే ఇదంతా సద్దు మనగేదేమో కదా, అంటే మీరు ఇలా మాట్లాడడం కానీ ఇలా ఏమైనా జరిగిందా? అది ఏదైనా మా అధినాయకులు చూసుకుంటారు కదండి. అది కేసీఆర్ గారు ఆలోచించే చేస్తారు కాబట్టి ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాము. ఆ నిర్ణయాన్ని మేము స్వాగతిస్తాము. సో పిలిచి మాట్లాడచ్చా లేదా అనేది కేసీఆర్ గారు నిర్ణయమే. ఇంకా ఏదైనా సో అంటే మీరేమనుకుంటున్నారు మేడం? ఎప్పుడు లేనిది కవిత గారు సడన్గా హరీష్ రావు గారి మీద కూడా ఇలా కామెంట్స్ చేయడము అండ్ అంటే ఏమనుకుంటున్నారు మీరు? అసలు బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది అంటే మాకన్నా ఎక్కువ మీకు తెలుసు కాబట్టి ప్రజలకి మీరు, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అభిమానులకి మీరు ఏం చెప్తారు? అదే చెప్తున్నాను కదా, నిన్న కవిత గారి ప్రెస్ మీట్ ఏదైతే కవిత గారు చేసిన వ్యాఖ్యలు అవి బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయి కాబట్టే ఈరోజు కేసీఆర్ గారు ఆ నిర్ణయం తీసుకున్నారు. ఎంత తండ్రి అయినాను కవితక్క గారికి తండ్రి అయినా కూడా ఆయన తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా ఏమనిపిస్తుందంటే ఒక పేగుబంధం కంటే కూడా ఒక పార్టీ బంధం, అంటే పార్టీని నమ్ముకొని ఎంతోమంది కార్యకర్తలు ఎంతోమంది నాయకులు ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఈరోజు ఈ నిర్ణయం, ఆయనకి ఎంత బాధ ఉన్నా కూడా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని మేము భావిస్తున్నాము. సో డెఫినెట్గా కేసీఆర్ గారి ఉద్దేశం ఇక్కడ అర్థమైపోయింది. పార్టీయే ఇంపార్టెంట్. పార్టీ వరకు వస్తే అది ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎవరైనా, ఇంకా వేరే నాయకులైనా కార్యకర్తలైనా ఎవరైనా డిసిప్లినరీ యాక్షన్స్ దాటితే పార్టీకి నష్టం కలిగిస్తే ఇలాంటి యాక్షన్స్ తీసుకుంటారు అనేది ఈరోజు తేలిపోయింది. కాబట్టి మేము దీన్ని బట్టి కేసీఆర్ గారి ఉద్దేశం ఏంటి, పార్టీ మీద ఆయనకి ఎంత అభిమానం ఉంది, కార్యకర్తలు అంటే ఆయనకి ఎంత అభిమానం ఉంది అనేది అర్థమైపోయింది. అంటే కొందరు ఏమంటున్నారు అని అంటే ఇది ఒక డ్రామా లాగా కూడా క్రియేట్ చేయబోతున్నారు అని చెప్పేసి ఇంకా కొందరు మాట్లాడుతున్న మాటలు. సో దీని మీద మీరేమంటారు? ఇది ఎంతవరకు నిజమంటారు?
ఇట్లా డ్రామా అని ఇవన్నీ ఇవన్నీ వాళ్ళు అనుకునేవండి. అట్లా ఏం లేదు. కన్న కూతురు అయినా కూడా ఆయన ఇవాళ డెసిషన్ తీసుకున్నారంటే ఆయన పార్టీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, కార్యకర్తలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది అర్థం చేసుకోవాలి. ఇక మాట్లాడే వాళ్ళు మస్తు మాట్లాడతారు. ఇక వీళ్ళందరికీ సమానం చెప్పాల్సినంత అవసరం కూడా మాకు లేదు. థ్యాంక్ యూ. సో చాలా మంది అనుకున్నట్లే బీఆర్ఎస్ పార్టీలో అసలు ఏం జరుగుతుంది అని చెప్పేసి అయితే చాలా కొన్ని రోజుల నుంచి అయితే మనం చూస్తున్నాం. ఓకేనా, గత కొన్ని రోజుల నుంచి అయితే మనం చూస్తూనే ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ జాగృతి అని చెప్పేసి మనం ఇలా చూస్తూనే ఉన్నాం. ఈ రోజు అయితే మరి అఫీషియల్గా ఇది అనౌన్స్మెంట్ అయ్యిందా? ఎందుకు అని అంటే కవిత గారిని అయితే సస్పెండ్ చేయడం జరిగింది బీఆర్ఎస్ పార్టీ నుంచి. మరి ఇది ఎందుకు ఎలా చేయాల్సి వచ్చింది, ఎందుకు చేయాల్సి వచ్చింది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనమైతే ఇక్కడ బీఆర్ఎస్ భవన్లో అయితే ఉన్నాము. ఇక్కడ కొందరు కార్యకర్తలు, కొందరు నేతలు అయితే ఉన్నారు. వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. అన్న మీ పేరు? ఆకుల శ్రీనివాస్, చాంద్రాయణగుట్ట నియోజకవర్గం, సీనియర్ లీడర్, ఉద్యమకారుడు. సో అన్న, ఇప్పుడు కవిత గారిని ఎందుకు సస్పెండ్ చేయాల్సి వచ్చింది, అసలు రీజన్ ఏంటి? తెలంగాణ ఉద్యమం మొదటి నుంచి కూడా త్యాగాల పునాదుల మీద నిర్మించినటువంటి ఉద్యమం, మరి చావు నోట్లో తలబెట్టి మరి తెలంగాణను సాధించినటువంటి జాతిపిత, మరి ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసము, తెలంగాణ అభివృద్ధి కోసం అన్ని శక్తులను పక్కన పెట్టి మరి ప్రాజెక్టులు కట్టి, పల్లె వనాలు కట్టి, పట్టణ వనరులు కట్టి ఎన్నో అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ గారు, సుపరిపాలన చేసినటువంటి కేసీఆర్ గారు, మరి ఈరోజు సిబిఐ ఎంక్వైరీ అని చెప్పి పీసీ ఘోష్ కమిటీ కాదు, అది పిసిసి ఘోష్ కమిటీ, మరి తప్పుడు నివేదికలు ఇచ్చినటువంటి ఈ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి ఈరోజు సిబిఐకి అప్పగించి మరి మన తెలంగాణ జాతిపితను అవమానించే దశలో ఎవరైనా సరే మరి లైన్ తప్పి పార్టీ క్రమశిక్షణ తప్పినప్పుడు పార్టీ కార్యకర్త అయినా కన్న కూతురైనా ఒక్కటే అని ఆనాడు అన్ని త్యాగాలు చేసి వచ్చినటువంటి మన రాష్ట్ర తెలంగాణ సాధించినటువంటి తెలంగాణ జాతిపిత అడుగుజాడల్లోనే మేము నడుస్తాం. కార్యకర్తగా మేము చెప్తున్నాం. ఈరోజు ఎవరైనా సరే మన పార్టీ ముఖ్యము, మన రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్యము, మన తెలంగాణ సాధించినటువంటి జాతిపిత ముఖ్యం. అన్ని మర్చిపోయి మనం విఘ్నతతో ఆలోచించకుండా మరి ఎవరో చెప్పిన మాటలు వినో లేకుంటే చేసిన పనులు వినో మరి అలా మాట్లాడడం ఉంటే ఎమోషనల్ ఉంటుంది. ప్రతి కూతురుకు తండ్రి పైన ప్రేమ ఉంటుంది కాబట్టి ఎమోషనల్గా అంటే అని ఉండవచ్చు, కానీ దాన్ని తర్వాత నేను సర్దిద్దుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి మరి పార్టీ ఏదైతే విధించిందో లైను అది శిరోధార్యం అని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి కవిత గారు ఏదైనా తప్పు చేశారు అనుకుందాము, కానీ అంటే అఫీషియల్ ఏమైనా ప్రెస్ మీట్ పెట్టి కానీ లేదంటే ఒకసారి కవిత గారితో మాట్లాడడం కానీ ఇలా ఏమైనా జరిగిందా? ఎందుకని మాట్లాడకుండా డైరెక్ట్ సస్పెండ్ చేయడం జరిగిందని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉన్నారు. కవితక్క గారు ఆమె మామూలు కాదు. ఆమె ఒకప్పుడు ఎంపీ, ఎమ్మెల్సీ మరియు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న మహామేధావి. మరి ఈరోజు మన పార్టీ మాట్లాడేటప్పుడు కొంచెం చిన్న కార్యకర్త కూడా కొంచెం విఘ్నతతో మాట్లాడతారు. అది అర్థం చేసుకొని మరి తెలంగాణలో ఒక వీర సైనికులాగా పనిచేసినటువంటి మరి మన నాయకులను కన్నును మనమే పొడుచుకున్నట్టు, మన చేతును మనమే విరుచుకున్నట్టు మాట్లాడితే ఈరోజు ఆమెకు కావచ్చు, రేపు నాకు కావచ్చు, ఎవరు మాట్లాడినా మరి పార్టీ లైన్ తప్పి మాట్లాడితే క్రమశిక్షణ కంపల్సరీ ఉంటుంది. దానికి మన కేసీఆర్ గారు విధించిన ఏ శిక్షణ అయినా మనం శిరోధార్యంగా భావించాల్సిందే. అంటే ఇప్పుడు కవిత గారిని ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ నుండే సస్పెండ్ చేసిరు అనుకోవచ్చా, లేదంటే ఇంకా కుటుంబంలో నుంచి కూడా దూరం అయిపోయినట్లేనా కవిత గారు? అది వ్యక్తిగత విషయము. అది ఎవరి గుండెల్లో ఉండే వాళ్ళ గుండెల్లో ఉంటుంది. అది వారిని అడిగి తెలుసుకోవడమే మంచిది. ఎందుకంటే మనము పార్టీ కార్యకర్తగా, తెలంగాణ మరి ఉద్యమకారునిగా మనం చెప్పేది ఏంటంటే సాధించుకున్న తెలంగాణను రక్షించుకునే విధంగా మనకు శ్రీరామ రక్ష కేసీఆర్ గారే. కాబట్టి మన తెలంగాణకు మన రాష్ట్ర పార్టీలే మనకు ముఖ్యం. కాబట్టి ప్రాంతీయ పార్టీని కాపాడుకోవాలి. దాన్ని కాపాడాలంటే మరి ప్రజలను కాపాడాలంటే మనకు శ్రీరామ రక్ష ఒక్కడు, అదే మన కేసీఆర్ గారు. ఆయన అడుగుజాడల్లో నడవడానికి బీఆర్ఎస్ కార్యకర్తలందరూ నడుము బిగించి రేపు స్థానిక ఎన్నికల్లో రేవంత్ రెడ్డి భరతం పట్టడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. కర్రుగాల్చి వాత పెట్టడం ఖాయం. కాంగ్రెస్ ను ఖతం చేయడానికి వచ్చినటువంటి నాయకుడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇది గమనించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కాంగ్రెస్ వాళ్ళకు కూడా హితవు పలుకుతున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే సొంత కూతురైన కవిత గారినే సస్పెండ్ చేశారు అని అంటే మరి బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వ్యక్తులు కూడా కొంచెం భయపడుతున్నారు.
అని చెప్పేసి వినిపిస్తుంది. మరి వారి పరిస్థితి ఏంటి? అంటే తప్పు చేస్తే ఎవరినైనా చూడడానికి లేదనుకోవచ్చా ఏంటని, అసలు ఎలా అనుకోవచ్చు, దీన్ని ఎలా తీసుకోవచ్చు? బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు తను ఏ నిర్ణయం తీసుకున్నా కానీ తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ కోసమే నిర్ణయం తీసుకుంటాడు. కాబట్టి ఆయన నిర్ణయానికి మేమందరం శిరోధార్యంగా మేము పాటిస్తామని కార్యకర్తగా మేము ఇతవు పలుకుతున్నాము. ఎప్పుడు లేనిది కవిత గారు హరీష్ రావు గారి మీద కూడా కొన్ని కామెంట్స్ అయితే చేయడం జరిగింది. అంటే ఇది నిజంగానే కల్వకుంట్ల ఫ్యామిలీలో కొన్ని విభేదాలు రేగుతున్నాయి అంటారు. ఇది పర్సనల్ విషయం అండి. ఎప్పుడైనా వ్యక్తిగత విషయాల గురించి అడగడం మీది భావ్యం కాదు, చెప్పడం మాది భావ్యం కాదు. ఏదైనా ఉంటే మన రాష్ట్రం కోసం కానీ, మన ప్రజల కోసం కానీ, మన పార్టీ కోసం కానీ మీరు ఏ ప్రశ్నలు విధించినా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. బీఆర్ఎస్ ఉద్యమకారులు అంటేనే తెలంగాణను రక్షించుకోవడానికి, తెలంగాణను ఆటంకం కలిగిస్తున్నటువంటి కుతంత్రాలను ఛేదించి కేసీఆర్ అడుగుజాడలు నడిచే ఒక వీర సైనికులాగా మేము పనిచేస్తాం. అంతేగాని మీరు వ్యక్తిగత విషయాలు మమ్మల్ని మీరు అడగొద్దు, మేము చెప్పొద్దు.